నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చాలా వేగంగానే సమీకరణాలు కూడా చాలా స్పీడ్‌గా దీనికి ముఖ్యమైనటువంటి కారణం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి అంటే అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ప్రతిపక్ష హోదా ప్రదర్శిస్తుందా? ఆ నాయకులు, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారు ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతున్నారా అంటే అంతంత మాత్రమనే చెప్పొచ్చు. వై నాట్ 175 ఇది 2024 ఎన్నికల నాటి వైఎస్ఆర్సీపీ సరికొత్త నినాదం. కానీ ప్రజాక్షేత్రంలో ఫలితాలు ఏ రకంగా వచ్చాయో అందరికీ తెలుసు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి యొక్క ప్రతి అంశం వెనుక వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది. ఆ పార్టీ నేతల వ్యవహారంపై ఒక రకంగా టాక్ అనేది నడుస్తుంది. ఇటువంటి క్రమంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాటికి దీటుగా ఉదాహరణకు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు ఆయన ఇంటిపై దాడి జరగటం అంటే దానికి సంబంధించి ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుపై ఆయన వివాదాస్పదమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనే కారణంతో ఇవన్నీ జరిగినాయి. ఆయన జైలుకి వెళ్ళారు, తక్కువ రోజుల్లోనే బయటికి రావటం, దానికి సంబంధించి అంబటి రాంబాబుకు వస్తున్నటువంటి మద్దతు ఏదైతే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నేతలే కాకుండా ఆయా వర్గాలకు సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పర్టికులర్గా కాపు సామాజిక వర్గం అంబటి రాంబాబును పలకరించడం, అక్కడ జరిగినటువంటి తీరును పరిశీలించడం, ఏ రకంగా దాడి జరిగింది కుటుంబ సభ్యుల నుంచి అడిగి తెలుసుకోవడం, దీనికి సంబంధించి అంబటి రాంబాబు కుమార్తెలు కూడా బయటకు వచ్చి మాట్లాడటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో దీన్ని అదునుగా తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంగా మలుచుకోవాలి అని అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో ఒక టాక్. వాస్తవం. ఎందుకనంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీకి ఒక అంశం దొరికితే అది ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి అంటే అధికారంలో లేనటువంటి పార్టీకి దొరికితే ఇక దాని గురించి ఏ రకంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి కాదు. ఇటువంటి క్రమంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత అంబటి రాంబాబు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీలో సీనియర్ లీడర్. అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇంటిపై అలాగే కార్లపై దాడులు చేయటం, దానికి సంబంధించి నానా బీభత్సం సృష్టించడం వెనుక అంటే కూటమి కాపులను టార్గెట్గా చేసుకుంది అనే అంశాన్ని కొత్తగా తీసుకొచ్చారు బయటికి. దీనికి సంబంధించి పార్టీలకు అతీతంగా ఒక రకంగా అంబటి రాంబాబుకు మద్దతు. ఇందులో అన్ని వర్గాల వారు ఉన్నప్పటికీ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఇటువంటి క్రమంలో పార్టీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది కలిసి వచ్చేటటువంటి అంశంగా మనం మార్చుకోవాలి, టర్న్ చేసుకోవాలి అని చెప్పి ఆ బాధ్యతను అంబటి రాంబాబుకు అప్పగించారు. అంటే ముఖ్యంగా ఏదైతే కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అంబటి రాంబాబు పర్యటన, ఉదాహరణకు విశాఖపట్నంలో ఆయన పర్యటించారు. తాజాగా పర్యటించినటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలపై ఆయన మాట్లాడారు. ఇటువంటి ప్రస్తావించేటువంటి విషయంలో ముద్రగడ పద్మనాభం గురించి కూడా మాట్లాడారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన టార్గెట్గా చేసుకున్నారు కాబట్టే ఆ పార్టీని విభేదించడం, దానికి సంబంధించి ఆయన చేసినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అంటే అప్పటి నుంచే కాపు సామాజిక వర్గంపై చంద్రబాబు నాయుడుకి ఒక రకమైనటువంటి విద్వేషం ఉంది. ఇద్దరి మధ్య అంటే కాపు సామాజిక వర్గంలోనే 2 గ్రూపుల కింద విడగొట్టి వైషమ్యాలు క్రియేట్ చేయటం, భేదాభిప్రాయాలు సృష్టించడం అనేది చేశారు అనేది ఆయన మాట్లాడారు ఇండైరెక్ట్గా. సో ఇటువంటి సందర్భంలో పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఈ కీలకమైనటువంటి బాధ్యతను అంబటి రాంబాబుకు అప్పగించారని, ఆయన త్వరలోనే ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి అంటే రాజకీయ నాయకులు కానీ జనరల్గా ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, అలాగే ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాలు ఇలా ఇటువంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలు కూడా పేర్ని నాని కావచ్చు, దాడిచెట్టి రాజా కావచ్చు, ఇట్లా కొంతమంది సైలెంట్గా ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి అది లేదు. పేర్ని నాని ఎప్పుడైనా సరే మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. కానీ వంగా గీత కానీ కొంతమంది
వైఎస్ఆర్సీపీలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరు కూడా ముందుకు రావట్లేదు, మాట్లాడట్లేదు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి అంటే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. వారిని యాక్టివ్ చేయాలి. అలా అని చెప్పి పార్టీ పట్ల వారికి ఏ రకమైనటువంటి అసంతృప్తి లేదు, వ్యతిరేకత లేదు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులపై ఇంకా కేసులు, విచారణలు, ఎవరో ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చకచక జరుగుతున్నటువంటి తరుణంలో దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అంటే ఇప్పుడు పార్టీలో వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు కంటూ ఒక ప్రత్యేకత ఉంది. అందులోనూ కాపు సామాజిక వర్గం. ఎప్పుడైతే అంబటి రాంబాబు నివాసంపై దాడి జరిగిందో ఆయన అరెస్టుతో అన్నీ కూడా ఆయనకు పాజిటివ్గా మారే, వాస్తవంగా చెప్పాలంటే అంబటి రాంబాబుకి. అట్ ద సేమ్ టైం పార్టీకి కూడా ఆ టెంపో ఏదైతే ఉందో ఆ టెంపోను కంటిన్యూ చేయాలంటే అంబటి రాంబాబును ఒక ముఖ్యమైనటువంటి నేతగా, అందులోనూ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక ప్రాధాన్యత ఇచ్చి ఆ ఇండికేషన్ అనేది కాపు సామాజిక వర్గంలోకి వెళ్ళాలి. తద్వారా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారిని వైఎస్ఆర్సీపీలోకి ఆకర్షించడం మెయిన్ కాన్సెప్ట్ అదే అన్నట్లుగా ఒక టాక్ జరుగుతుంది, వినిపిస్తుంది. మొత్తానికైతే అంబటి రాంబాబుకు ఒక కీలకమైనటువంటి బాధ్యత అప్పగించారు. ఎందుకంటే పార్టీలో ఎవరు సైలెంట్గా ఉన్నా, ఎవరు మాట్లాడటానికి ముందుకు రాకపోయినా ఆయన ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో మాట్లాడతారు. ఏ అంశానైనా తిప్పుకుట్టేందుకు ప్రయత్నం చేస్తారు. రెడ్ బుక్ అంశానికి సంబంధించి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆయన అరెస్ట్ కానీ, అంతకుముందు జరిగిన దాడి కానీ ఏది కూడా ఆయన లెక్కలోకి తీసుకోవట్లా. మీ రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ని మా పెంపుడు కుక్క కూడా భయపడదు అని డైరెక్ట్గా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి ఏ రకమైనటువంటి ఆలోచన, అభిప్రాయం ఉందో తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశంగా మలుచుకోవాలి. అంబటి రాంబాబు నివాసంపై కానీ, ఆయన కార్యాలయం కానీ ఆయనపై దాడి చేసినా దాన్ని కాపు సామాజిక వర్గంపై దాడి చేసినట్లుగా మనం చేయొచ్చు అనేది అధినేత ఆలోచనట. దీనికి సంబంధించి రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి. భవిష్యత్ కాలంలో ఇప్పుడు పార్టీని బతికించుకోవాలి. వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయింది, పతాక స్థాయిలో ఉన్నటువంటిది పతన స్థాయికి దిగజారిపోయింది. జరిగినటువంటి పరిణామాలు, ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి, ఆ తర్వాత కేసులు, విచారణలు, అరెస్టులు, జైలు, ఇవన్నీ కూడా. సో ఇటువంటి సందర్భంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి నుంచి పార్టీని మనం బలోపేతమైనటువంటి దిశలో, స్థాయిలో నడిపించుకోకపోతే చాలా కష్టమైనటువంటి పరిస్థితి మనం ఎదుర్కోక తప్పదు అనే ఆలోచనను అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో ఉన్నారట. దీనికి సంబంధించి ఆయన కూడా త్వరలోనే జిల్లాలు కానీ, నియోజకవర్గాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారట. దానికి సంబంధించి తాడేపల్లి కేంద్రంగా వరుస మీటింగ్లే దీనికి నిదర్శనం. చూడాలి మరి ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఫలిస్తుందా? అంబటి రాంబాబుకు కొత్త బాధ్యత ఇచ్చారు కాబట్టి ఆయన ఏ రకంగా ముందుకు వెళ్తారు అనేది చాలా కీలకమైనటువంటి అంశాలు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.